అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. ఈరోజు మహా న్యూస్ ఛానల్ పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు కార్యకర్తలు దాడి చేసినారు. ఆ దాడిని ఖచ్చితంగా అందరూ తీవ్రంగా ఖండించాల్సిందే. నేను కూడా చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. మీడియా ఛానల్స్ పైన దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. కానీ దాడి చేయాల్సినటువంటి కారణం ఎందుకు వచ్చింది, ఎందుకు దాడి చేసిరు, అసలు జరిగినటువంటి కారణం ఏందనేది పిన్ టు పిన్ మనం డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు దాడి జరిగింది. దాడికి సంబంధించినటువంటి ఆ వీడియో కూడా మీరు ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఆ సంబంధించినటువంటి వీడియో. సో ఆ ముంగట ఉన్నటువంటి టేబుల్ వలగొచ్చినారు, తర్వాత ఆ ఫ్రంట్ ఉన్నటువంటి పార్కింగ్లో ఉన్న కారు వలగొచ్చినారు, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు రాళ్ళు విసిర్రు ఆఫీస్ పైన. సో ముంగట కార్ల అద్దాలు ధ్వంసమైనవి కూడా మనకు కనబడతా ఉన్నాయి. సో ఆ రాళ్ళు విసిరితే గ్లాస్ మొత్తం కూడా పగిలిపోయింది పైన. కొంతమంది ఉద్యోగులకు గాయాలైనవి అనేటటువంటి ఒక అంశాన్ని కూడా వంశీ గారు చెప్పే ప్రయత్నం చేసినారు. సో పోలీసులు కూడా వచ్చిరు, అంత ఎంక్వైరీ చేసిరు, విచారణ చేస్తూ ఉన్నారు. దాడి చేసినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకుంటా ఉన్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. ఓపెన్గా దాంట్లో వేరే ఆప్షన్ లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే పోయి దాడి చేసిరు. ఎవరో వచ్చి దాడి చేసిరు, ఎవరో అనామకులు తెలియనటువంటి వాళ్ళు కాదు. ఓపెన్గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే వచ్చిర్రు. కేటీఆర్ని ఇంకోసారి ఏదన్నా అంటే ఇట్లనే ఉంటుంది, మీ దగ్గర ఆధారాలు లేనిది మీరు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు, ఇష్టానుసారంగా ఎందుకు వార్తలు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి జై కేసీఆర్, జై కేటీఆర్, జై బీఆర్ఎస్ అనుకుంటా వాళ్ళు దాడి చేసిరు. తర్వాత అక్కడ ఉన్నటువంటి 2-3 జర్నలిస్టుల పైన కూడా కొంత దుర్భాషలు ఆడిరాట, తిట్టిర్రట. ఇష్టానుసారంగా మీరు ఎట్లా మాట్లాడతారు, నోటికి వచ్చినట్టు ఎట్లా వాగుతారు అని చెప్పి బీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది మాట్లాడిరు. దాదాపు ఒక 30-40 మంది పోయిర్రట బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు. పోయి అక్కడంతా ధ్వంసం చేసిరు, కార్లు వలగొట్టిరు, అక్కడ ఉన్నటువంటి ఆ ముంగట ఉన్నటువంటి అన్ని కూడా ధ్వంసం చేసిరు. 2-3 కెమెరాలు కూడా కార్లో ఉన్నాయి, పలిగినాయట. తర్వాత లైవ్ ఇచ్చేటటువంటి వ్యాన్ ఉంటుంది కదా, ఆ లైవ్ వ్యాన్ని కూడా పలగొట్టిరట. సరే ఇదంతా జరిగింది. అసలు ఎందుకు మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంత విధ్వంసానికి ఎందుకు దిగిర్రు, మరి అంత కడుపు మంట ఏంది, ఎందుకు మహా న్యూస్కి సంబంధించిన ఆఫీస్ మీదకి పోయి దాడి చేయాల్సినటువంటి అవసరం వచ్చిందంటే మనం కొన్ని డిస్కస్ చేద్దాం. మరి ఎందుకో మరి మహా న్యూస్, ఆంధ్ర ఛానల్, మహా న్యూస్ ఈ మధ్యకాలంలో పూర్తి స్థాయిలో అటు టీడీపీకి సపోర్టు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సపోర్టు. దాదాపు ఒక 2-3 వారాల నుండి ఫోన్ ట్యాపింగ్ పదే ఒకటే వీడియో. పొద్దున్న లేస్తే ఫోన్ ట్యాపింగు, సాయంత్రము ఫోన్ ట్యాపింగు. కేటీఆర్ ఆ హీరోయిన్ రమ్మని చెప్పిండు, కేటీఆర్ ఈ హోటల్లో వండుకున్నాడు, కేటీఆర్ రాత్రంతా అదే పనిలో ఉన్నాడు, కేటీఆర్ పొద్దుమాపు అదే పనిలో ఉండడని చెప్పి పదే ప్రచారం. మరి మహా న్యూస్ వంశీ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎట్లయినా మా ప్రభుత్వమే ఉంది కదా, మేము ఏం చేసినా నడుస్తుంది, ఇక్కడ కూడా మా ప్రభుత్వమే కదా, మేము ఏం చేసినా నడుస్తుంది అనేటటువంటి ఆలోచనలో అలాంటి వీడియోలు చేస్తున్నారు ఏమో. కానీ బీఆర్ఎస్ లీడర్లు చెప్తున్న మాట ఏంటంటే ఆల్రెడీ గతంలోనే నోటీసులు పంపించినాం, చాలాసార్లు చెప్పినాం, తప్పుడు వార్తలు వేయొద్దు, ఆరోపణలు చేయొద్దు, ఇష్టానుసారంగా మాట్లాడొద్దు అని చెప్పినాం. కానీ పదే 1-2 సార్లు అంటే ఏందో రోజు గదే పంచాయతీగా. పొద్దున్న లేస్తే మహా న్యూస్ వంశీ వాళ్ళ టీము వాళ్ళు చేసే పని పొద్దుమాపు మనకు స్వాతంత్రం ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది, మనం ఏదన్నా మాట్లాడవచ్చు అనేటటువంటి ఆలోచనతోటి ఇష్టానుసారంగా కొన్ని తమ్లైన్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇవి చూడుర్రి. ఇవి చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది ఏం జరుగుతుంది ఏందనేది. ఇంకోటి, దాడి జరుగుడుతోటే బట్టి విక్రమార్కన్న దిగిండు, పొన్నం ప్రభాకర్ దిగిండు, తర్వాత శ్రీధర్ బాబు గారు దిగిర్రు, ఆ తర్వాత బల్మూరు వెంకటన్న దిగిండు, తర్వాత చాలామంది వీళ్ళు వెళ్ళిపోయారు. ఒక గంట సేపట్లో ఆడికి వెళ్ళిపోయారు. ఆఫీసు పోయి అంత సందర్శించిర్రు, చూసిర్రు, వాళ్ళు అక్కడికి పోయి ఖండించిర్రు. సరే అంతే బాగానే ఉంది. ఒక మీడియా ఛానల్ పైన దాడి జరుగుడుతోటే పోయి ఇది పద్ధతి కాదు, కరెక్ట్ కాదు, ఇట్లా చేయొద్దు అని చెప్పి వాళ్ళు కొంత మీడియా ఛానల్కి సపోర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేసిర్రు. అంత బాగానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సరే జర్నలిస్టుల పైన జరుగుతున్నటువంటి దాడుల విషయంలో ఖండిస్తున్నారు, ఓకే, అంత సూపర్. కానీ మీకు కొన్ని చూపిస్తా, ఇవి మీరు చూసిన తర్వాత మనం మాట్లాడుకోవాలి. ఇక మహా న్యూస్కి సంబంధించినటువంటి ఛానల్లో వాళ్ళు పెడుతున్నటువంటి థంబ్లైన్లు, వాళ్ళు చేస్తున్నటువంటి వీడియోలు, ఒక్కటే ఒక దెబ్బకు మహా న్యూస్ ఛానల్లో ఉన్న థంబ్లైన్లు అన్ని చేంజ్ చేశారు, మొత్తం చేంజ్ చేశారు. నాట్ ఓన్లీ మహా న్యూస్, వేరే సంబంధించినటువంటి ఛానల్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా మొత్తం చేంజ్ చేశారు. మొత్తం అన్ని ఛానళ్ళలో కేటీఆర్ గురించి చేసినటువంటి థంబ్లైన్లు అన్నీ చేంజ్ చేసి పడేసారు దెబ్బకు. అరే మా ఛానళ్ళ పైన కూడా దాడులు జరుగుతాయేమో అనేటటువంటి బాధతోటి అప్పట్లేమో కేటీఆర్ ఆ హీరోయిన్ తోటి ఆ రూమ్ నెంబరు, ఈ రూమ్ నెంబరు, ఆ హోటల్, ఈ హోటల్ అని ఇష్టానుసారంగా పెట్టిర్రు. ఇప్పుడు మొత్తం చేంజ్ చేసి పడేసారు. మహా న్యూస్ ఛానల్లో కూడా థంబ్లైన్లు మీకు కనబడాయి, అన్ని చేంజ్ చేసారు. కొన్ని ప్రైవేట్లో పెట్టిరు వీడియోలు, ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇగో ఫోన్ ట్యాపింగ్ ట్విస్టులు, చెర్లపల్లి జైలుకు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్లో అప్పుడే ట్విస్టులు వచ్చినాయట, చెర్లపల్లి జైలు కేటీఆర్ పోతాడని చెప్పి మహా న్యూస్ వంశీ చెప్తున్నాడు. మరి ఈయన సిట్టా, మహా న్యూస్ వంశీ ఏమైనా ఎంక్వైరీ చేసిండా, లేకపోతే కేటీఆర్ అక్కడ పోయింది ఇక్కడ పోయింది ఏమైనా చూసిండా,
లేకపోతే సిట్టోళ్ళు ఏమైనా ఫోన్ చేసి నాకు చెప్పిర్రా? ఓ ఇది పెద్ద చర్చ. ఇగో ఇది చూడుర్రి, ఫోన్ ట్యాపింగ్ చేసి హీరోయిన్ అని అక్కడికి రమ్మన్నారు. ఎవరు చూసిర్రు రమ్మన్నారని చెప్పి? ఎవరు చెప్పిర్రు? కేటీఆర్ ఏమన్నా ఫోన్ చేసి చెప్పిండా నేను ఫలానా హీరోయిన్ గిడికి రమ్మన్నా అని చెప్పి? మహా న్యూస్ ఛానల్లో వచ్చినటువంటి వార్తలు ఇవన్నీ. ఇప్పుడు అన్ని ప్రైవేట్లో పెట్టిరు కొన్ని వీడియోలు అయితే మొత్తం తమ్ములు చేంజ్ చేసి పడేసిరు. ఇప్పుడు కేటీఆర్ కూడా ఆయనకు వ్యక్తిగత జీవితం ఉంటుంది, పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, అందరు ఉంటారు కదా. ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది కదా, సిట్టు విచారణ జరుపుతున్నారు కదా. ఇప్పుడు ఇవన్నీ బయట పెట్టాల్సింది ఎవరు? సిట్టు. ఒక దర్యాప్తు సంస్థ బయట పెట్టాలి. దర్యాప్తు జరుగుతూ ఉంది, ఎంక్వైరీ జరుగుతూ ఉంది, ఎంక్వైరీ సంస్థ బయట పెట్టాలంటే సిట్టు బయట పెట్టాలి. సిట్టు విచారణలో పలాని కేటీఆర్ ఆ హీరోయిన్ ఇబ్బంది పెట్టిండు, హీరోయిన్ ఇబ్బంది పెట్టిండు చెప్పి విచారణ అయిపోయిన తర్వాత సిట్టు బయట పెడుతుంది. మరి ఇప్పుడు ఈ మహాన్యూస్ వంశీ సిట్టా, లేదా సిట్టు మహాన్యూస్ వంశీకి ఫోన్ చేసి చెప్తుర్రా ఇగో ఈ టైంకి ఇట్లా జరిగింది, ఈ టైంకి ఇట్లా జరిగిందని? లేకపోతే ఆ సిట్టు విచారణలో మహాన్యూస్ వంశీ ఏమైనా కూర్చేసుకొని కూర్చున్నాడా? ఇవి అనేక చర్చలు వస్తున్నాయి. ఇంకా నేను మీకు చూపిస్తాను, మస్తుగా ఉన్నాయి. ఇగో కేసీఆర్ కొంపలో ట్యాపింగ్ కుంపటి, కేసీఆర్ కొంపలో ట్యాపింగ్ కుంపటి. కేసీఆర్ బొమ్మ పెట్టిండు, కేటీఆర్ బొమ్మ, ఇక్కడ హీరోయిన్ బొమ్మ పెట్టిండు. వంశీ చెప్తున్న మాటే. మరి ఇది జర్నలిజం అంటారా, బ్రోకరిజం అంటారా? జర్నలిజం అంటారా దీన్ని? మా ఛానల్లో కూడా ఏదైనా తంబు పెట్టాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తాం, 10 మందితో డిస్కస్ చేస్తాం. మరి ఈ తంబు పెడితే ఎట్లుంటుంది, మరి ఏమైనా ఇబ్బంది అవుతుందా అని చెప్పి. కొంతమంది నాకు ఫోన్లు చేస్తారు, ఫోన్లు చేసి నువ్వు ఇది పెడుతున్నావు నీ కథ ఏంది అని అంటే, అన్న మీరు ఆఫీస్కి రండి అన్న, లేకపోతే పలానా కాడ మనం కలుద్దాం, మాట్లాడదాం, నేను మీకు చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పి చెప్తా. అవసరం అని కూడా ఓపిక ఉంటే ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, గిట్ల జరిగింది గిట్ల అని చెప్తా. అంత జాగ్రత్త పడాలి. ఏదైనా కంటెంట్ చేసేటప్పుడు 90% ఆ తంబు ఆ కంటెంట్కి మ్యాచ్ కావాలి. మీరు చూడరు, మొత్తం వెరిఫై చేయరు. నా ఛానల్లో ఏదైనా వీడియో చేసే ముందు ఆ వీడియోకి 90% కంటెంట్ మ్యాచ్ అయిన తంబే పెడతా, దుబారా తంబు పెట్టా. ఖచ్చితంగా నేను దాంట్లో ఏదో ఒక మాట మాట్లాడి ఉంటేనే అది పెడతా. మీరు చూడుర్రి, ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు ఎంత వస్తే అంత. ఇగో కుంపటి అని పెట్టిండు. ఇది చూడుర్రి, మౌనం అంగీకారమా? ఆ హీరోయిన్లను ఎందుకు రమ్మన్నారు కేటీఆర్? మౌనం అర్ధాంగీకారమా? ఆ హీరోయిన్లను ఎందుకు రమ్మన్నారట కేటీఆర్? మరి ఎవరు చూసిర్రు రమ్మన్నది, ఎవరు చెప్పిర్రు రమ్మన్నది? ఇదొకటి. ఇగో ఎస్ కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది, మహాన్యూస్ వంశీ చెప్తున్నాడు. దీన్ని జర్నలిజం అంటారా? దీనేనా జర్నలిజం అనేది? ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చి మీడియా ఛానల్ పెట్టుకొని ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు ఎట్ట చెప్తే అట్ట చెప్తే నడుస్తుందా? ఇదేనా అంటే తెలంగాణ పైన కుట్రనా? ఇట్లా తెలంగాణ పైన కుట్రనా, లేకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి లీడర్ల పైన కుట్రనా? లేకపోతే ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడొద్దు, గొంతు బయట విప్పొద్దు, కేటీఆర్ పుసుక్కున్న అధికార పార్టీని తిడితే గొంతు నొక్కేస్తాం, కేటీఆర్ కుయ్యమంట ఆ హీరోయిన్ ఈ హీరోయిన్ అంటగడతామని చెప్పి ఏమన్నా బాధనా? ఏంది ఇది? ఇదేనా తంబు? ఒకసారి చూడరు. ఎస్ కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది, బ్రోకరిజం కాదా ఇది? ఏమంటారు దీన్ని? ఇప్పుడు ఖండించాలి, అది చేయాలి, ఇది చేయాలని మాట్లాడుతున్నారు కదా, ఏమంటారు అంటున్నాం. ఒక లీడర్ మాట్లాడిండు. ఇప్పుడు గజ్జల కాంతం అన్న చెప్పిండు మొన్న, కేటీఆర్ పార్కాయ తోటలో రూమ్ నెంబర్ 820 ఆ హోటల్లో కేటీఆర్ ఒక హీరోయిన్తో ఉన్నాడు, ఆ జీవన్ రెడ్డి అనేటోడు కారులో తీసుకొచ్చిండని ఆయన చెప్పిండు. ఆయన చెప్పింది అన్ని మీడియా ఛానల్లో ప్రచారం చేస్తాం. ఒక లీడర్ మాట్లాడినప్పుడు ప్రచారం చేస్తాం, అవసరమని కూడా దానిపైన స్పెషల్ స్టోరీ చేస్తాం. ఇది నిజమా కాదా అని చెప్పి మనం క్వశ్చన్ చేస్తాం. కేటీఆర్ ఇది నిజమా కాదా నువ్వు చెప్పమని చెప్పి కేటీఆర్ని అడుగుతాం, ప్రశ్నిస్తాం, అది వేరే. కానీ మనమే ఒక మీడియా ఛానల్కి ప్రధానమైనటువంటి వ్యక్తి, మనమే ఇష్టానుసారంగా కుర్చీలో కూర్చొని మనకు స్వేచ్ఛ ఉన్నది, స్వతంత్రం ఉన్నది, కేటీఆర్ ఆ హీరోతో అన్నాడు, కేటీఆర్ ఇటు పోయింది అటు, ఇది పద్ధత ఇది మాట్లాడడం? ఇది కాదు కదా. ప్రజాస్వామ్యం ఉన్నది, ప్రజాస్వామ్యంలో నోటికొచ్చని మాట్లాడడం, నోటికొచ్చినటువంటి వేరే వ్యక్తులను కించపరిచేటట్టు పెట్టడం కాదు కదా. మస్తు సార్లు చెప్పిరట బీఆర్ఎస్ వాళ్ళు వద్దు వద్దు అని చెప్పి, ఇన్లే మస్తు సార్ల. నేనేమంటున్నా, మీడియా ఛానల్ పైన జరిగినటువంటి దాడిని 1000% ఖండిస్తాం. గతంలో నేను హుజరాబాద్ పోతుంటే, హుజరాబాద్లో నా పైన కూడా దాడి జరిగింది. నా కారు వల్ల కొట్టిర్రు, నన్ను పొట్టు కొట్టిర్రు. ఆ రోజు నేను భయపడలే, ఆ రోజు నేను గట్టిగానే మాట్లాడినా. ఆ రోజు ఏ నాయకుడు మాట్లాడలే, 2-3 మాట్లాడిరు. కేఏ పాల్ కూడా క్వశ్చన్ చేసిండు. ఆ రోజు కేఏ పాల్ కూడా నాకు మద్దతు నిలిచిండు. ఆ రోజు చాలామంది వైఎస్ షర్మిల గారు, తర్వాత ఈటల రాజేందర్ గారు, చాలామంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు. అది పద్ధతి కాదు, కరెక్ట్ కాదని చెప్పి నా పైన దాడి ఎవరైతే చేపించారో ఆ వ్యక్తిని తిట్టిరు కూడా. కానీ ఇది పద్ధతి కాదు కదా, ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఇంత ఘోరంగా. నిజంగా కేటీఆర్ ఏదైనా ఇబ్బంది పెట్టుంటే, కేటీఆర్ అడ్జస్ట్ ఇది చేస్తే కొన్ని ఎవిడెన్స్తో మాట్లాడాలి. నేనేమంటున్నా, ఇగో ఎస్ కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది, సిట్టు చెప్పిందా? సిట్టు విచారణ ఏమైనా తేలిందా? ఆ హీరోయిన్ కేటీఆర్ దగ్గర పోయిందని చెప్పి సిట్టు ఏమైనా చెప్పిందా? లేకపోతే సిట్టు ఆ విచారణ సంబంధించిన కమిటీ వంశీకి ఏమైనా ఫోన్ చేసి చెప్పిర్రా ఆ హీరోయిన్ కేటీఆర్ దగ్గర పోయిందని చెప్పి? ఎట్లా చెప్తాం మనం? ఎట్లా మాట్లాడతాం ఇట్లా?
ఎట్లా మాట్లాడతాం అంటున్నా. అరే ఇప్పుడు ఆ సిట్ అధికారులే అసలు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు సతమతం అవుతుర్రు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎట్లా జరిగింది, ఏడ జరిగింది, ఎక్విప్మెంట్స్ ఏడికెళ్ళి తెచ్చిర్రు, సర్వర్లు ఏడబెట్టిర్రు, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అయినాయి, ఎవరెవరు ఉన్నారో అర్థం కాక వాళ్ళని ఎత్తుకోకుంటుంటే ఈయన డైరెక్ట్ పెడుతుండు. అది జరిగింది, ఇది జరిగింది, భూకంపం బద్దలైంది, అట్లయింది, ఇట్లయిందని డైరెక్ట్ ఓపెన్. ఏం చెప్తాం ఇంకా? ఇంకా చాలా ఉన్నాయి, నేను చూపిస్తా. ఇగో మౌనం అంగీకారం, సిగ్గుందా ఆడవాళ్ళు ఫోన్లు వినడానికి? ఆయనే మౌనం అట అంగీకారం అట. మౌనం అంగీకారము, సిగ్గుందా ఫోన్ ట్యాప్. ఎట్లా చెప్తాం సిగ్గుందా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి? ఆయన ట్యాపింగ్ చేసినట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? లీడర్లు మస్తు మాట్లాడతారు, మనం కూడా మస్తు మాట్లాడతాం, మస్తు ఆరోపణలు చేస్తాం కదా. మనం కూడా ఆరోపణలు చేయడం పెద్ద లెక్క కాదు కదా. ఆరోపణలు చేయడం పెద్ద లెక్కనా? ఇక మావాడు ఉన్నాడు లడ్డు, లడ్డు పలానా రూమ్కి పోయినా అని చెప్తా. నా దగ్గర ఉన్న వీడియోలు ఉన్నాయా, ఆడియోలు ఉన్నాయా? మస్తుగా చెప్తాం. చెప్తే కథమా ఇక ఇష్టం ఉన్నట్టుగా ఇగో గిట్లా పెట్టుకుంటా పోతే ఏం చేస్తారు? మస్తుగా ఉన్నాయి. ఇగో ఇక ఇంకోటి చూపిస్తావు మీకు, గమ్మత్తుంటుంది. ఇగో రాత్రికి రాకపోతే హీరోయిన్స్ మోడల్స్ కాల్ రికార్డింగ్ బయట పెట్టి అన్నాడట కేటీఆర్. రాత్రికి రాకపోతే హీరోయిన్స్ని మోడల్స్ని వాళ్ళ కాల్ రికార్డింగ్ బయట పెట్టి అని చెప్పి కేటీఆర్ చెప్పిండట ఫోన్లో. చూడు ఎంత మంచిగా పెట్టిర్రో. మరి గిట్ల పెట్టినప్పుడు కాలుతుంది కదా, ఎవరికన్నా కాలుతుంది కదా. సరే కాలినప్పుడు కూడా మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు, దానికి వేరే మార్గాలు ఉన్నాయి. దాడి చేయడం తప్పే, ఈ విషయంలో ఖచ్చితంగా ఖండిస్తాం. బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొంచెం ఓపిక ఉండాలి. బుద్ధి లేకుండా ఇష్టానుసారంగా పోయి దాడులు చేస్తామంటే కాదు కదా. రాజ్యాంగబద్ధంగా చూసుకోవాలి, లీగల్గానే ముందుకు పోవాలి. ఏ మీడియా ఛానల్ మీద పడితే ఆ మీడియా ఛానల్ మీద పోయి రాళ్ళు ఇసురుతాం, కొడతామంటే వాళ్ళు ఉల్టా తంతరు. కాబట్టి బీఆర్ఎస్ వానికి కూడా ఓపిక ఉండాలి, బుద్ధి ఉండాలి. బీఆర్ఎస్ వానికి ఈ దాడులు చేసే ముందు ఇట్లా పెట్టిర్రు, ఎట్లా చేయాలి? మీరు కోర్టులో కేసు పెట్టాలి, లీగల్ నోటీసులు పంపించాలి. అప్పట్లో మాకు పంపించాలి లీగల్ నోటీసులు, అట్లనే పంపిస్తే అయిపోతుండే కదా. ఈ దాడులు ఏంది? సరే ఓపిక నశించిపోయి కడుపు మంటతోటి కడుపు గాలి దాడి చేసిరేమో, కానీ ఎట్లా చేస్తారు దాడి? పద్ధతి కాదు కదా అనేది ఒక చర్చ. ఏ మీడియా ఛానల్ పైన దాడి జరిగినది పద్ధతి కాదు. దాడులు చేయొద్దు, ఏమైనా ఉంటే లీగల్గానే ముందుకు పోవాలి, ఓపికతో ఉండాలి. కేటీఆర్ కూడా దీనిపైన స్పందించిండు. ఇష్టానుసారంగా పైశాచిక ఆనందము, ఇష్టానుసారంగా మాట్లాడితే ఇది పద్ధతి కాదని కేటీఆర్ కూడా ట్వీట్ చేసిండు. కానీ ఎన్ని గిన్నా ఇగో కవిత ఫోన్ ట్యాపింగ్ ఆడియో విన్నా కేటీఆర్. కవిత ఫోను కేటీఆర్ ట్యాప్ చేసిండట, కవిత ఆడియో కూడా విన్నాడట. ఎవరు చెప్పిర్రు? ఏడ విన్నారు? ఎవరు మాట్లాడిర్రు? ఏ విచారణ కమిటీ చెప్పింది ఇది? కేటీఆర్ ఫోన్ చేసి చెప్పిండా నేను కవిత ఫోన్ విన్నా అని చెప్పి? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాడు ఎవడన్నా ఫోన్ చేసి చెప్పిండా వంశీ నేను ఫోన్ విన్నా అని చెప్పి? ఇసొంటియేనా పెడితే? ఓన్లీ మహాన్యూస్ అననీకి లేదు. మనం మస్తు ఛానల్ ఇట్నే పాడైనాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఛానళ్ళు, ఆంధ్ర వాళ్ళు మెయింటైన్ చేసేటటువంటి ఛానల్ అన్నీ తెలంగాణ మీద మరలవడం స్టార్ట్ అయినాయి. మరి ఏందో అర్థమవుతలేదు. మరి తెలంగాణను మొత్తం ఆంధ్ర వాళ్ళకి అప్పచెప్పుదామనో, లేకపోతే తెలంగాణలో అసలు మొత్తం ఈ రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి, ఇక చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వ్యక్తే కాబట్టి ఈ తెలంగాణను తీసుకుపోయి మళ్ళీ ఆంధ్ర చేతిలో పెడతాం. ఏందో అర్థమవుతలేదు. మరి ఎందుకు ఇంత కుట్రనో అర్థమవుతలేదు. ఇంకా మస్తు ఉన్నాయి మాట్లాడుకోవాలంటే. ఇగో రాత్రిళ్ళు రాసలీలలు, మధ్యలో ఫోన్ ట్యాపింగ్లు. రాత్రిళ్ళు రాసలీలట, మధ్యలో ఫోన్ ట్యాపింగ్లట. రాసలీలలు విన్నరా? చూసిర్రా? లేకపోతే అడిగి పోయిర్రా? వాళ్ళు ఏమైనా చేస్తుంటే మస్తుగా వస్తాయి. ఇట్లా మాట్లాడుకోవాలంటే మస్తుగా వస్తాయి. పద్ధతి కాదు కదా. ఓ ఏమా ఉన్నాయి అనుకోరాదు, మస్తుగా ఉన్నాయి. ఇంకా ఇగో ఇదేంది? పగలు ట్యాపింగ్లు, రాత్రికి ఓదార్పులట. పగలు ట్యాపింగ్లు, రాత్రికి ఓదార్పులు. నాకు తెలిసి తమ్ముళ్ళు ఇప్పుడు ఉండయి, మీరు కొట్టి చూడుర్రి. ఆ మీడియాలో కొట్టు చూడుర్రి, ఇప్పుడు ఉండయి. మొత్తం ప్రైవేట్లు పెట్టిర్రు, దానికి టెక్స్ట్ మార్చిర్రు, కేటీఆర్ బొమ్మ తీసేసిర్రు, కేసీఆర్ బొమ్మ తీసేసిర్రు, వేరేటోళ్ళవి పెట్టిర్రు, బ్లాక్ కలర్ బొమ్మలు పెట్టిర్రు, అన్నీ కనబడకుండా. ఏం చెప్తాం? 1-2 సార్లు. ఇగో ఆ హీరోయిన్లకు రాత్రి కాల్ చేసి రాకపోతే రికార్డింగ్స్ భాగోతాన్ని బయట పెట్టి, ఏంది ఇది? భాగోతాన్ని బయట పెట్టి అట ఆ హీరోయిన్లు రాకపోతే గిన్నా. మరి ఇవన్నీ పెట్టినప్పుడు ఏం చేస్తారు? వేరేటోళ్ళు అయితే ఏం చేస్తారు? ఇవే తమ్లైన్లు వేరేటోళ్ళ మీద పెడితే లూకుంటారా? అట్లనే నేను దాడి చేసింది కరెక్ట్ అని అంటలేను, దాడి చేసింది మూమాటికి తప్పే. దాడి చేయొద్దు అంటున్నా, లీగల్గానే ముందుకు పోవాలంటున్నా. కానీ ఇది పద్ధతి కాదంటున్నా, ఇట్లా పెట్టడం, ఇట్లా చేయడం. ఆయన కూడా వ్యక్తే కదా, కేటీఆర్ కూడా వ్యక్తే కదా. నేను ఏమంటున్నా పదే అంటే, ఇప్పుడు కాళేశ్వరం స్కామ్ అని కేసీఆర్ పైన ఎలిగేషన్ వేసిరు. ఆ కాళేశ్వరం స్కాము ఎంత జరిగింది, ఏం జరిగిందని చెప్పి కాళేశ్వరం కమిషన్ బయట పెట్టలే. అంతకంటే ముందే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు? కేసీఆర్ని మేడిగడ్డ సుందిల్ అన్నారం కూల్చేసిండు, ఆయనను కాళేశ్వరంలో ఉరిదీయాలంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన మాటలు అవి. వీళ్ళు కొన్ని ఛానల్, మీడియా ఛానల్ ఏమో కేటీఆర్ ఆయురంతో పోయిండు, కేటీఆర్ ఆయురోని రమ్మన్నాడు, వాళ్ళని రమ్మన్నాడు, ఈ యాంకర్లను రమ్మన్నాడు, ఆ యాంకర్లను రమ్మన్నాడు అని చెప్పి వీళ్ళు కొంతమంది. ఇదంతా ప్రీ ప్లాన్ లెక్క అనిపిస్తలేదు? ఇదంతా ప్రీ ప్లాన్ లెక్క లేదు? అదే ఈరోజు ఒక టీఆర్టీవీ తిరుపతి పైనో, రేపటి రోజు ఇంకో ఛానల్ పైన దాడి జరిగితే వీళ్ళు మంత్రులు వస్తుండేనా? బట్టి విక్రమార్క వస్తుండేనా? పొన్నం ప్రభాకర్ అన్న వస్తుండేనా? బల్మూరు వెంకటన్న వస్తుండేనా? వీళ్ళందరూ వస్తుండేనా? చూస్తుండేనా? అనిల్ కుమార్ యాదవ్ వస్తుండేనా? చామల కిరణ్ కుమార్ రెడ్డి వస్తుండేనా? చూస్తుండేనా నన్ను చూడనీకన్నా? అంటే ఏంది, ఈరోజు ప్రీ ప్లాన్ కాబట్టి పోయిర్రా ఎట్లా? సరే పోయిర్రు, ఓకే, మీడియాకు మద్దతుగా ఉన్నారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. మీడియా పైన దాడి జరిగింది, ఖండించిర్రు, ఒక ప్రభుత్వం మీదే కాబట్టి ఓకే. కానీ అందరికీ జరిగినప్పుడు రావాలంటున్నా, అందరికీ జరిగినప్పుడు రావాలి. ఒక్కొక్క మీడియా ఛానల్కి ఒక్కొక్క స్టాండ్ ఉంటుంది, ఒక్కొక్క మీడియా ఛానల్కి ఒక్కొక్క పార్టీ సపోర్ట్ ఉంటుంది. ఎవరు పనిలో వాళ్ళు ఉంటారు కదా బేసిక్గా. కానీ ఇంత వ్యక్తిగతంగా ఇంత టార్గెట్ చేసి పోవద్దు. ఇప్పుడు ఒక్కొక్క ఛానల్కు ఇప్పుడు ఏబిఎన్, V6, తర్వాత అనేక ఛానళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క స్టాండ్, ఒక్కొక్క పార్టీ సపోర్ట్స్ ఉంటాయి. వాళ్ళు ఆ పార్టీలకు జోక్తారు, జాకి బట్టి లేపుతారు, వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా, ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క రకంగా. కానీ మరీ వ్యక్తిగత జీవితాల్లో దూరి కేటీఆర్ ఆయుర్వేదం రమ్మన్నాడు, కేటీఆర్ ఈడ పండుకున్నాడు, కేటీఆర్ వాళ్ళని తీసుకొచ్చిండు, ఇవన్నీ ఎట్లా మనం చూసినామా? మనం విన్నామా? లేకపోతే ఆ ఫోన్ ట్యాపింగ్ రికార్డింగ్లో ఏమైనా వంశీ విన్నాడా? ఆ ఛానల్లో ఏమైనా రికార్డింగ్స్ పెట్టినా? లేకపోతే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నాకు నేను కూడా పెడతా, నా ఛానల్లో పెడతా. ఏమైనా ఆధారాలు ఉంటే, కేటీఆర్ పలానా హీరోయిన్ దగ్గర పోయినట్టుంటే ఏమైనా వీడియోలు ఆడియోలు ఏమైనా ఉంటే ఈ ఫోటోలు ఉంటే ఈ ప్లే చేద్దాం. ఇంకా సిట్టు విచారణ నడుస్తుంది. సిట్టు విచారణ నడుస్తున్న నేపథ్యంలో ఇలాంటి తంబ్లైన్లు, ఇలాంటి రోత పెడతా ఉంటే ఏం చేస్తారు? మరి ఇంత పెడితే నా దగ్గర రాకపోతే ఆడియో లీక్ చేస్తా, అక్కడికి ఏదేంది ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారట, ఇక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారు, నా దగ్గర రాకపోతే ఆడియో లీక్ చేస్తా. గిదా ఓ పద్ధతి పాడేముండదా? చెక్ చేసుకోరు. నా ఛానల్ కూడా కావాలంటే మీకు మస్తు దొరుకుతాయి, నేను ఏం పెట్టిన ఏందనేది. నేను కొన్ని సందర్భాలలో నేను ఏమైనా క్రాస్ తిరిగినా, నేను ఎక్కడైనా లైన్ క్రాస్ అయినా నాకు నోటీసులు వచ్చినప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన, నోటీసులకు ఇగో పలానా టైంకి ఇట్లా చేసిన, ఇందుకు చేయాల్సింది వచ్చిందని కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. మస్తుగా వచ్చినాయి నాకు నోటీసులు. నువ్వు ఈ వీడియో ఎట్లా చేస్తావు, ఆ వీడియో ఎట్లా చేస్తావు, నా ఛానల్కి మస్తుగా ఇచ్చారు. కేటీఆర్ అయితే నా ఛానల్ డిలీట్ చేయాలని ఇచ్చిండు నోటీసు, నువ్వు డిలీట్ చేయాలని ఇచ్చిండు. గతంలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన, ఏం జరిగిందో చెప్పిన. కొండా సురేఖ గారు గతంలో కేటీఆర్ డ్రగ్స్ తీసుకొని హీరోయిన్లకు డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టిండు, లైంగికంగా వేధించండి అని మాట్లాడినప్పుడు నేను బ్యాక్ టు బ్యాక్ వీడియోలు కొట్టిన, నాకు నోటీసులు ఇచ్చిండు కేటీఆర్. ఆ నోటీసులకు నేను రిప్లై ఇచ్చిన, నేను మాట్లాడినా, నేను చెప్పిన వాళ్ళకి ఇట్లా జరిగింది, ఒక మంత్రి గారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాల్సింది వచ్చింది, అంతకు మించి ఏం లేదని చెప్పినా నేను. మరి అట్నే ఉంటుంది కదా. ఇప్పుడు ఏది పడుతుంది ఎవరన్నా చెప్పిర్రా? పోనీ గజలకాంతం అన్న మొన్న ఆరోపించిండు, ఆ ఆరోపణ పైన ఇక్కడ గజలకాంతం అన్న ఫోటో అన్న వేసుకోవాలి. ఫలాని గజలకాంతం గారు చెప్పిరు, కాంగ్రెస్ పార్టీ లీడర్, అందుకే మేము ఇట్లా పెట్టినామని చెప్పాలి కదా. డైరెక్ట్ ఓపెన్గా వంశాననే చెప్తున్నాడు, ఈ వంశాననే ఈయనే చెప్తున్నాడు, సిగ్గు లేదా ఇజ్జత్ లేదా అని చెప్పి ఆయనే మాట్లాడుతున్నాడు. ఇంకేం చెప్తాం? ఒక్కటే దెబ్బకు దొరికిపోయింది మీడియా, ఆ మీడియా దొరికిపోయింది మొత్తం. అన్ని తమ్లైన్లు చేంజ్ చేసి పడేసారు. నిజంగా మీరు ఏం తప్పు చేయకపోతే తమ్లైన్లు ఎందుకు చేంజ్ చేసారు? మీరు ఏం తప్పు చేయకపోతే, మీరు శుద్ధపూసన అయితే, మీరు కడిగిన ముత్యమే అయితే ఎందుకు ప్రైవేట్ పెట్టారు? వీడియోలు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇవన్నీ మాట్లాడుకోవాలి కదా. నేను మళ్ళీ మూమాటికి చెప్తా, మీడియా ఛానల్ పైన దాడి చేయడం తప్పు. బీఆర్ఎస్ వాళ్ళది అసలు దాడి చేయొద్దు, రాజ్యాంగబద్ధంగానే ముందుకు పోవాలి, లీగల్గానే వాళ్ళకి ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాలి. కానీ ఇట్లా దాడులు చేయడం అనేది పద్ధతి కాదు, మార్చుకోవాలి తీరు, ఈ తీరు మార్చుకోవాలి ఖచ్చితంగా. బీఆర్ఎస్కి ఇది కొత్త కాదు, మస్తు మంది పైన దాడులు చేశారు బీఆర్ఎస్ వాళ్ళు, ఇప్పటికైనా మార్చుకోవాలి తీరు. కానీ ఈ తమ్లైన్లు పెట్టడం ఇది కొంత ఇబ్బందికరం అనేది బీఆర్ఎస్ పార్టీ నేతల వర్షన్. మీరు చూడరు, ఇంకా మస్తుగున్నాయి. ఇగో ఎవరు బట్టన్న గంట తర్వాత వచ్చిండు, బట్టి విక్రమార్క, ఆయనతో పాటు కొంతమంది లీడర్లు వచ్చారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత అనిల్ కుమార్ యాదవ్, మస్తు మంది వచ్చిర్రు, వచ్చి పరామర్శించిపోయారు, మాట్లాడిపోయారు వంశీని. బట్టన్న వచ్చినటువంటి విజువల్ చూడుర్రి. రేపటి రోజు నా పైన దాడి జరుగుతుందా బట్టన్న? నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, రేపటి రోజు నా పైన దాడి జరిగితే ఎవరైనా వస్తారా? మరి ఇది కూడా చెప్పాలి. గతంలో అనేక మంది జర్నలిస్టుల పైన దాడులు జరిగినాయి కదా, మరి వచ్చిర్రా? ఇదొకటి. ఇక పొన్నమన్న వచ్చిండు, పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నమన్న వచ్చిండు, పొన్నమన్నతోటి అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళు అందరూ వచ్చిర్రు, ఫైన్ కురిషి వచ్చిర్రు, చూసిపోయిర్రు. విత్ ఇన్ 1 అవర్లోనే వచ్చేసిర్రు వాళ్ళంతా. వెంకట్ బల్మూరు ఎమ్మెల్సీ వచ్చిండు, చూసిపోయిండు.
సరే బాగానే ఉంది, మీడియా ఛానల్ పైన జరిగినటువంటి దాడిని మీరు మంచిగానే ఖండిస్తున్నారు, అంతా ఓకే. కానీ ఈ తమ్లైన్లను చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఇంక ఈ తమ్లైన్ ఇంకా చాలా ఉన్నాయి, మస్తుగా ఉన్నాయి, అన్నీ డిలీట్ చేసిర్రు, ప్రైవేట్లో పెట్టిర్రు, అన్నీ తీసేసిర్రు. నాట్ ఓన్లీ మహా న్యూస్, మస్తుగా ఉన్నాయి ఛానళ్ళు చెప్పాలంటే. ఒక్కొక్క ఛానల్ అయితే ఇట్లా కూర్చొని కుర్చీ మీద ఒకటే ముచ్చట, చెప్పిందే చెప్పుడు. ఒక యాంకర్ ఫోన్ కేటీఆర్ ట్యాప్ చేసిండు, ఆ యాంకర్ని కేటీఆర్ ఒక కాడికి తీసుకుపోయిండు, కేటీఆర్ మొన్న ఫ్లైట్లో ఒక కాడికి పోయిండు, అన్ని వీళ్ళు చూసినట్టు, దగ్గరుండి మాట్లాడినట్టు, చూసినట్టు, కేటీఆర్ వెనకాల తోకబట్టుకొని పోయినట్టు, గదే మొత్తం ఇదే. ఇక ఈ ఒక్క దెబ్బతోటి అన్నీ చేంజ్ అయిపోయినాయి, మొత్తం చేంజ్ అయిపోయినాయి. మొత్తం కొన్ని ఛానళ్ళల్లో ఉన్నటువంటి వీడియోలు అయితే ప్రైవేట్ చేసి దొబ్బిరు, మొత్తం ప్రైవేట్ చేసేసారు, కొన్ని వీడియోలు తీసేసారు. నేను మళ్ళీ చెప్తా, దాడి జరగడం తప్పే. ఒక మీడియా ఛానల్ పైన బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేయడాన్ని మేము ఖండిస్తున్నాం, 1000% ఖండిస్తాం, పదే ఖండిస్తున్నానే చెప్తా. కానీ మన దగ్గర కూడా కొన్ని ఉండాలి, మనం ఏం పెట్టాలి, ఏం చేయాలి, ఎట్లా పోవాలనేది ఉండాలి. ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటా, నోటికి వచ్చినట్టు పెట్టుకుంటా. మళ్ళీ ఇంకో ముచ్చట చెప్పనా, తమ్ములు ఉండేది వేరే, లోపల ఉండేది వేరే ఉంటుంది. ఆ తమ్లైన్ మీద ఉండేది ఒక తీరు ఉంటుంది, లోపల ఉండేది ఒక తీరు ఉంటుంది. నేను క్యూ న్యూస్లో పనిచేసిన, ఆ ఛానల్లో నేను పనిచేసినప్పుడు మేము ఏదైనా కంటెంట్ చెప్తే అదే కంటెంట్ యాజ్ ఇట్ ఈజ్ తమ్ముల మీద ఉంటుండే. 4-5 years బ్యాక్ కూడా నేను ఇతర ఛానల్స్లో పనిచేసినప్పుడు కూడా మనం కంటెంట్ ఏదైతే మాట్లాడతామో అదే కంటెంట్ తమ్ముల మీద పెడుతుంది. ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయింది, ట్రెండ్ మొత్తం చేంజ్ అయింది. ఇష్టం ఎట్లా పడితే అట్లా మనం తమ్ము పెట్టవచ్చు. అది ఓపెన్ చేసి చూస్తే బొక్క ఏముండదు అలా, సొల్లు తప్ప, సొల్లు మాత్రమే ఉంటుంది లోపల. అది జస్ట్ ఆ తమ్ము చూసి మనం ఓపెన్ చేయాలి వీడియో, అట్లా పెడుతురు. ఇప్పుడు ఇవి కూడా అట్టే అనిపిస్తుంది కదా. కాబట్టి దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయండి. దాడి జరగడం తప్పే, దాడి చేయడం తప్పే, కానీ మన దగ్గర కూడా ఎంతో కొంత నిజాయితీ ఉండాలి, మన దగ్గర కూడా ఎవిడెన్స్ ఉండాలి. మహాన్యూస్ వంశీ గారు చెప్తున్నారు, దమ్ముంటే చర్చకు రండి, డిబేట్కి రండి, మనం మాట్లాడుకుందాం అంటున్నాడు. ఆ చర్చ డిబేట్ అని పక్కన పెడితే ఫస్ట్ మీ తమ్లైన్లు, మీరు పెట్టినటువంటి వీడియోలు, మీరు చేసిన కంటెంట్ ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఆ డిబేటో ఏదో మీరు ప్లాన్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి. ఏది ఏమైనా మీడియా ఛానల్ పైన జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నాం, కానీ మళ్ళీ ఖండిస్తా 1000 సార్లు. కానీ ఇవి చూసుకోవాలని అయితే చెప్తున్నా. చూద్దాం ఏం జరగబోతుంది, వాళ్ళ దగ్గర నుండి రియాక్షన్ ఎట్లా వస్తుంది, కేటీఆర్ ఏమని స్పందిస్తాడు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఎట్లా ట్యాకిల్ చేయగలుగుతారు, ఎట్లా ముందుకు పోతారో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.